వెల్కమ్ చెప్దాం. హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ శివ గారు. మీటింగ్ కూడా ఇక్కడ ఉంది. ఓకే హలో మీటింగ్. హలో శివ గారు, హలో రహీమ్ అండ్ హలో మీరండి లిజనర్స్ అందరికీ కూడా. స్వీట్ ఇలాంటి మీటి ఇప్పుడు అవుతుంది అనమాట. సో అబ్బాస్ గారు, సర్వానంద్ గారు ఇక్కడ ఉన్నారు. సర్వానంద్ గారు వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. జస్ట్ ఈ పిచ్ మీద ఉన్నాం మేము కరెక్ట్ గా ఇక్కడ. ఓకే ఇప్పుడు టాస్ జరుగుతున్నాయి, టాస్ నడుస్తుంది. ఒక నిమిషం టాస్ అయ్యాగానే మనం తరుణ్ గారితో మాట్లాడుతూ నువ్వేమో అబ్బాస్ గారితో మాట్లాడుతూ తర్వాత ముందు ప్రస్తుతానికి తరుణ్ గారితో మాట్లాడుతూ తర్వాత అబ్బాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే 1 by 1 వెళ్తే బెటర్ అనమాట. అండ్ అదే కాకుండా పిచ్ కన్వర్ట్ చేసుకుని ఇట్స్ వెరీ డ్రై పిచ్. యాక్చువల్లీ నాకు తెలిసి బ్యాటింగ్ బౌలింగ్ రెండింటికి కూడా చాలా బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ చాలా ఫ్లాట్ సర్ఫేస్ ఉంది ఇక్కడ రైట్ నౌ. అండ్ టాస్ గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి విత్ 2 ఎంపైర్స్. ఇక్కడ ఇద్దరు ఎంపైర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అబ్బాస్ అండ్ తరుణ్ ఇక్కడ చాలా డీప్ గా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే ఐ థింక్ రియల్లీ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఫర్ దెమ్. బికాజ్ ఫుల్ ఫ్లాట్ సర్ఫేస్ ఇక్కడైతే ఉంది. రియల్లీ ఫుల్ ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉంది. సో నాకు తెలిసి ఇట్ విల్ బి అ వెరీ గుడ్ హై స్కోరింగ్ గేమ్ అని నాకైతే అనిపిస్తుంది రైట్ నౌ రహీమ్. ఓకే అండ్ నో క్రాక్స్ ఎట్ ఆల్. సో నాకు తెలిసి బాల్ విల్ ఈజీలీ కమ్ ఆన్ టు ద బ్యాట్. సో ఎవరైతే బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళకైతే ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే అండ్ నో డాంప్నెస్ ఎట్ ఆల్ ఇన్ ద పిచ్. సో అక్కడ టాస్ వేశారు ఆల్రెడీ. అండ్ చూసుకునే కనుక టేల్స్ ఇస్ ద కాల్ అండ్ అబ్బాస్ హస్ వన్ ద టాస్. ఓకే ఎలక్టెడ్ బ్యాటింగ్ అండ్ హీ ఎలక్టెడ్ బ్యాటింగ్ యాక్చువల్లీ. సో ఇక్కడ తరుణ్ గారు ఉన్నారు. లెట్స్ టేక్ హలో తరుణ్ గారు, వి ఆర్ ఫ్రమ్ మీరంటి 115 AM. మీరు ముందు మాట్లాడారు కదా. సో కెన్ యూ జస్ట్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ టు అవర్ లిసనర్స్? ఎవ్రీబడీ హాయ్ తరుణ్ గారు, వెల్కమ్ టు మీరంజని. థ్యాంక్స్ a lot. Thank you very much Anne. విష్ ఆల్ ద బెస్ట్. Thank you very much. And the Tamil team won the toss and they chose to bat. ఓకే So anyways, even if we would have won the toss, we wanted to bowl first. సో Good that we lost the toss. సో చేజింగ్ చేయడం అనేది మీకు బాగా ఇష్టం అనమాట. Yeah, first chase చేస్తే టార్గెట్ తెలుస్తుంది కదా ఎంతో అని. ఎస్. సో ఎలా హోప్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? Good and we are very confident. We are the defending champions. Last time మేమే గెలిచాం కదా. ఎస్. సో ఈసారి కూడా మేము will retain our cup. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, ఇప్పుడు అబ్బాస్ గారు కూడా మన పక్కన ఉన్నారు. Very much and listeners అందరికి కూడా thanks a lot and we need your support and please enjoy the match. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks a lot for this opportunity. Rahim. ఎస్ శివ గారు. హలో రహీమ్. Team captain. So they won the toss, elected for batting. Actually, let us speak to Mr. Abbas. ఎస్. హలో హాయ్ అబ్బాస్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మీరంజని చెప్పండి. అండ్ కంగ్రాచులేషన్స్, టాస్ గెలిచారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు మ్యాచ్? తెలియలేదు, ఇప్పుడు జరుగుతుంది. విల్ సీ హౌ ఇట్ గోస్ అండ్ వీఆర్ డెఫినెట్లీ ఒక ఏంటి చెప్తున్నాం, వి గాట్ గుడ్ టీమ్. ఓకే, ఒక టఫ్ ఫైట్ జరుగుతాం దుబాయ్ లో. సో వీల్ గెట్ టు నో ఒక హాఫ్ టైమ్ లో మీకు కరెక్ట్ గా ఒక విల్ గెట్ టు నో. సో ఎలా అనిపిస్తుంది మీకు మ్యాచ్ గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి? నెక్స్ట్ మన శివాజీ రాజా గారు. Right now, మరి the Tamil super team is posing for a photograph here. Actually చూసుకునే కనుక there is a lot of ఇక్కడ క్రౌడ్ కూడా చాలా బాగున్నారు. యాక్చువల్లీ ఎస్, శివాజీ రాజా గారు ఇక్కడ మనతో ఉన్నారు రైట్ నౌ. ఎస్, మరి మనకి తెలిసిందే తెలుగు టీం అయితే టాస్ విన్ అయ్యి ఇట్ ఇస్ బౌలింగ్ రైట్ నౌ. సార్ శివాజీ రాజా గారు, మా మనం పైకి మీరంజని తరఫున నేను మీతో మాట్లాడుతున్నాను. సో మన లిజనర్స్ అందరికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ షార్జా స్టేడియంలో విన్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా మా దగ్గర. సో ఆయన అయితే మరి ఈసారి కూడా డెఫినెట్ గా మన తెలుగు వాళ్ళు కప్ కొడతానని ఆయన అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అండ్ అలాగే మరి రహీమ్ చూసుకునే కనుక ఇక్కడ టాస్ విన్ అయ్యి మరి విన్ అయ్యి మరి తమిళ టీం అయితే బ్యాటింగ్ చూస్ చేసుకుని అండ్ నేను చెప్పినట్టు మరి ఇట్స్ ఫ్లాట్ పిచ్. చూడాలి ఎంత స్కోర్ చేస్తారు అన్నది. రైట్ నా ఇక్కడ తరుణ్ గారు హీస్ గివింగ్ సమ్ టిప్స్ టు సర్వానంద్ గారు. సో సర్వానంద్ గారు, హలో. సో what is your strategy? మరి bowling win అయ్యారు. సో what will be your strategy on the field? First we're going to field and see that they're not taking many runs. Okay. And we're going to score and we're going to chase them. Okay, మరి depending on the target how well they're going to chase అన్నది we'll have to wait and see, Rahim. Okay. So crowd చూసుకునే కనుక it's really full packed stadium అని చెప్పొచ్చు ఇక్కడ, because yes, right now. హలో, మన పక్కన ఇప్పుడు మిస్టర్ శ్యామ్ ఉన్నారు. ఓకే, పిక్ మూవీలో మనకి యాక్ట్ చేసిన మిస్టర్ శ్యామ్. సో శ్యామ్ గారితో మాట్లాడదాం. హలో మిస్టర్ శ్యామ్, తెలుగు రేడియో మీరంజని 105. హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్ శ్యామ్ గారు, అండ్ వెల్కమ్ టు మీరంజని తెలుగు రేడియో. మై ప్లెజర్. థాంక్స్ లాట్. అక్కడ శ్యామ్ స్పీకింగ్.
అక్కడ క్లాష్ అవ్వకూడదు. హలో 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 హాయ్ మీటి. రహీమ్ రైట్ లో ఈవెన్ మన పోఖ్రీలో అండ్ అలాగే ఇప్పుడు ఈ మధ్య హీరోగా నటించిన అజయ్ గారు రైట్ నా ఇప్పుడు మనతో ఉన్నారు. సో అజయ్ గారు మీరంటే 1-5 AM. సో చెప్పండి, బౌలింగ్ అయితే మరి చూస్ చేసుకున్నారు. సో వాట్ విల్ బి యువర్ స్ట్రాటజీ? కొంచెం ప్లాన్ చేసి ఆడుకోవచ్చు. సో చెప్పండి, మోస్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ హైట్ మీరైతే ఇప్పుడు నాకు తెలిసి ఫాస్ట్ బౌలింగ్ వేయబోతున్నారు. What do you find? Flat ga undi pitch mari how do you find this strategy? Right, actually the complete batsman paradise. Yeah. Hopefully I am not getting end of the day. ఇప్పుడు అంటే ఒకనే జాగ్రత్తగా కంటిన్యూ చేయడం ట్రై చేస్తాను. Well నేను ఒక టిప్ మాత్రం చెప్పాలనుకున్నాను. That's a short boundary, so definitely leg side ke shoot. And you can see a lot of sixes and fours. That's right. So bowling కొంచెం I mean పిచ్ కొంచెం సహకరించకపోయినా కూడా డెఫినెట్లీ మన వంతు ప్రయత్నం అయితే అజయ్ గారు డెఫినెట్ గా మనకి చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. Definitely, hopefully, and keep my fingers crossed. Okay. So that was Ajay with us. And చూద్దాం మరి రాజీవ్ శంకర్ గారు ఇప్పుడే ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. సో లెట్స్ సీ వాట్ విల్ బి హిస్ స్ట్రాటజీ అనేది. ఓకే మరి శివ గారు ఓవర్ టు యు. ఓకే, రాజీవ్ కనకాల గారి పక్కన ఉన్నారు. మరి చూద్దాం మరి ఆయన ఏమంటారు. అట్ ద సేమ్ టైం ఇందాక మన శ్యామ్ గారు లైన్ లోకి వచ్చారు. శ్యామ్ గారు మరి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు డ్రెస్సింగ్ రూమ్ లోకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మిస్టర్ రాజీవ్ కనకాల అండ్ వాళ్ళు శివాజీ రాజా గారు కనబడుతున్నారు, ప్లస్ శర్వానంద్ కనబడుతున్నారు ఇక్కడ. ఓకే, మిస్టర్ రాజీవ్ కనకాల. హీరోయిన్ సంజన. Heroine Sanjana is there at same section. Okay, let us meet go to Sanjana. Sure. మరి రహీమ్ గారు రైట్ నౌ ఐఎమ్ సీయింగ్ సంజన గారు ఇక్కడ బికాజ్ మన బుజ్జి గారు ఫేమ్ ఎవరైతే ఉన్నారో సంజన గారు రైట్ నౌ షీ అరైవ్డ్ ఇన్ టు ద పిచ్. అండ్ చూసుకుని కనుక షీఈ్ ఇన్ కొంచెం ఎల్లో కలర్ అవుట్ ఫిట్ లో ఉన్నారు. సో ఐ డోంట్ నో వెదర్ షీ సపోర్టింగ్ తెలుగు టీమా లేదంటే తమిళ టీమా అన్నది విల్ హావ్ టు వెయిట్. హలో, గుడ్ ఈవినింగ్ సంజన గారు. Hi, we are from Meeranjani Telugu Radio. So, can you just speak a few words to our Telugu listeners? Hi everybody, I'm here at the Sharjah Cricket Stadium and I think it's going to be a lot of fun. I'm actually here for my Malayalam debut film, Casanova, which I'm doing with Mohanlal sir, and at the same time this particular match is going on and my co-star Srikanth, my Dushyatana co-star Srikanth is also playing the match, and I'm very closely associated with a lot of people here, the organizers and things like that. The whole thing is done by Confident Group. Confident Group is organized this entire match and sponsored this entire match. So I'm here from the producers, and Confident Group is again the producers of Casanova as well. So I think it's going to be a lot of fun. You have to watch out for this match, and you'll have to watch me watching this match, and you'll have to watch this match to watch me. Definitely, Sanjana garu. But what do you want to ask is, are you supporting Telugu people or the Tamil people? Definitely, I'm a Telugu actress, so there's no two way about it. Nenu Telugu ammai, so nenu Telugu support chestanu. Well, when you saw the outfit, name koncham tarvadam, maybe me Tamil vibe emo ani. Lead. Actually yellow వేసుకొని వచ్చాను, but I didn't have an idea that the Tamil team has a yellow color dress. But I'm just wearing not a actually I'm wearing a casual dress, so yeah, I think it's beeping. Hello. Rahim. Yes. So that's what it is. Sanjana garu aithe she is in yellow outfit. Nenaithe koncham bhayapadanu. Maybe she is supporting the Tamil team ani, but definitely avadaithe Telugu team ne support chestanani definitely చెప్పేశారు. సో మరి నేను చెప్పినట్టు బౌలింగ్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఫుల్ ఫీల్డింగ్ లో మన వాళ్ళు ఫుల్ గా ఫీల్డింగ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ, బికాజ్ యునో ఫుల్ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. తరుణ్ గారు బిజీగా అక్కడ ఇక్కడ తిరిగేస్తున్నారు. మొత్తం కెప్టెన్సీ మొత్తం అందరికి ఫుల్ ఫీల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మరి శివ గారు కూడా హీఈస్ గోయింగ్ అవుట్ ఫర్ ది తెలుగు తమిళ టీమ్ ఇప్పుడే మరి గ్రీన్ రూమ్ కి వెళ్ళిపోయారు. యాజ్ ఐ టోల్డ్, బికాజ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు దే హావ్ టు డిసైడ్ దేర్ ఆర్డర్ కాబట్టి రైట్ నా మరి ఫీల్డ్ లో అయితే మన వాళ్ళందరూ దే ఆర్ ప్రాక్టీసింగ్ అలాట్, క్యాచెస్ అవి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దట్స్ వాట్ ఇట్ ఇస్ రహీమ్. Anyway, thank you very much, Meeti, and let us continue after some songs. మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? మొత్తం తమిళ టీం అయితే లోపలికి వెళ్ళిపోయారు. Okay. సో ఐ థింక్ దే ఆర్ గెటింగ్ రెడీ ఫర్ బ్యాటింగ్. అండ్ హోప్ఫుల్లీ యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు విన్ అవ్వాలంటే కనుక మన తెలుగు వాళ్ళు సపోర్ట్ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరైనా ఒకవేళ కనుక మిస్ అయ్యి ఉంటే కనుక ఇంకా టికెట్లు తీసుకోపోయి అంటే డైరెక్ట్ గా వచ్చేస్తే మన క్రికెట్ స్టేడియం దగ్గర అన్ని టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి. బుకింగ్
బుకింగ్ కౌంటర్ లో. ఓకే. సో యాక్చువల్లీ స్టిల్ దే కెన్ కమ్ ఇన్. యాక్చువల్లీ ఇప్పుడే మ్యాచ్ మొదలవుతుంది కాబట్టి ఇంకొక పావు గంట మ్యాచ్ మొదలవుతుంది. సో ఎవరైనా కనుక మీకు వాళ్ళ మిస్ అవుతాం అనిపిస్తే కనుక దెన్ యాక్చువల్లీ యూ కెన్ కమ్ డౌన్ టు షార్జా క్రికెట్ స్టేడియం. పరుగున వచ్చేస్తే కనుక మనం హ్యాపీగా సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు. రాత్రి 9 గంటల వరకు ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, దట్టు సెకండ్ బ్యాటింగ్ మనది కాబట్టి మన బ్యాటింగ్ ని ఆస్వాదించవచ్చు కూడా. సారీ, సెకండ్ బ్యాటింగ్ మన తెలుగు వారిది కాబట్టి మన వారి చేసింగ్ ని కూడా చూడొచ్చు. అవునవును, మొత్తం స్టార్ చూడొచ్చు, వాళ్ళ బ్యాటింగ్ చూడొచ్చు. సో యాక్చువల్లీ సో ఈ మ్యాచ్ 9 వరకు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇప్పుడు ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో డైరెక్ట్ వచ్చేసేయండి షార్జా క్రికెట్ స్టేడియం కి. ఓకే. సో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి మన బుకింగ్ కౌంటర్ దగ్గర. అంతేకాకుండా మంచి వడలు మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్లీ యుఏలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఏదో ఒక యూనో బై సమ్ సోర్స్ షార్జా క్రికెట్ స్టేడియం కి అయితే వచ్చేసారు. బట్ మీ రంజని లిజనర్స్ మొత్తం మనమైతే డెఫినెట్ గా క్రికెట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. సో దట్ ఎవరైతే దోహా, ఖతార్ ఇలాంటి దేశాల్లో ఉండి వాళ్ళు మిస్ అవుతున్నాం అనుకుంటున్నారో నో వరీస్ ఎట్ ఆల్. డెఫినెట్లీ మీ సిటీ లాంటి మీది ఎన్సీ గారు ఇక్కడ రైట్ నా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బాల్ టు బాల్ అప్డేట్స్ అయితే మీకోసం తెస్తూనే ఉంటాము. సో రహీం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ యాక్చువల్లీ నౌ ద టీమ్ హస్ కమ్. యాక్చువల్లీ మన ఎవరు ఫస్ట్ ఓపెనర్స్ ఎవరు? నో, వికెట్ కీపర్ ఇప్పుడే తన ప్యాడ్స్ వేసుకుని జస్ట్ కమింగ్ టు ద ఫీల్డ్. అండ్ అట్ ద సేమ్ టైం మరి చూసుకునే కనుక ఈవెన్ పీపుల్ లైక్ శశాంక్ అండ్ అదర్ ప్లేయర్స్ ఎవరైతే వార్మప్ కోసం వస్తున్నారో దే ఆర్ ఆల్ హియర్. అండ్ అలాగే స్ట్రెచింగ్ ప్రాక్టీసెస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. శ్రీకాంత్ గారు హీఈస్ డూయింగ్ సమ్ స్ట్రెచింగ్ ప్రాక్టీసెస్ మాట. నేను చెప్పినట్టు మరి తెలుగు టీం అయితే బౌలింగ్ విన్ అయింది కాబట్టి ఐ మీన్ బౌలింగ్ చూస్ చేస్తుంది కాబట్టి యునో ఫుల్ గా ఫీల్డింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. So we have some other person right now with us. రాజీవ్ కనకల. Okay. So రాజీవ్ కనకల్ గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ మరి బిఫోర్ కూడా ఆయన ఫీల్డ్ లోకి వస్తే కనుక డెఫినెట్లీ ఫుల్ బ్యాట్స్మెన్ లాగా అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్రికెటర్ గాగా హీ విల్ బి ప్లేయింగ్ అని మన అందరికీ తెలిసిన విషయం. వెల్కమ్ రాజీవ్ కనకల్ గారు టు మీరంజని 115 AM. హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు మీరంజని తెలుగు రేడియో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రాజీవ్ కనకాల గారు ఎక్దమ్ ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ అని చెప్పేసి మాకు తెలుసు. నటనలో విలక్షణతను చాపుతూనే అట్ ద సేమ్ టైం క్రీజ్ లో కూడా పాతుకుపోయి ఒంటి చేత్తో విజయాలను అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద వార్మ్ వెల్కమ్ అండ్ రియలీ థ్యాంక్స్. మీ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. ఓకే. పక్కన శశాంక్ గారు. సో పక్కన ఇక్కడ మనకు శశాంక్ గారు కూడా ఉన్నారు. సో శశాంక్ గారు చెప్పండి, ఫీల్డింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ బౌలింగ్? వికెట్ చూస్తే కొంచెం ఫ్లాట్ గా ఉంది. సో వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? ఫస్ట్ థింగ్ whatever big entertainment expect చేస్తున్నాను. we'll play in a very competitive mode, so hopefully everything goes on very well. so field గానీ good field and outfield అంతా చాలా బాగుంది as of now. so let's see. only thing is we want to have a blast, so good luck to us. thank you so much for the grand support and warm welcome. thank you. So that's what it is, Rahim. So అందరూ కూడా డగ్అవుట్ లోకి వెళ్ళిపోతున్నారు so that they will be able to మన స్ట్రాటజీ. ఫైనల్ గా శ్రీకాంత్ గారు వచ్చారు ఇక్కడికి. సో మొత్తం ఇప్పుడు ఫోటో సెషన్ జరుగుతుంది తెలుగు టీమ్ ది. సో టీమ్ ఫోటో సెషన్ అవ్వగానే శ్రీకాంత్ గారితో మాట్లాడదాం తప్పకుండా. మొత్తానికి ఇప్పుడు ఫోటో సెషన్ అందరూ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ అంపైర్స్ కూడా ఆల్రెడీ క్రీజ్ లో ఫుల్ రెడీగా ఉన్నారు. ఎస్ మరి చూడముచ్చగా బ్లూ అట్ ద సేమ్ టైం ఆరెంజ్ సైడ్ స్ట్రిప్ లో ఉన్న మన జెర్సీస్ లో మన వాళ్ళైతే ఫుల్ గా పోల్ చేసేస్తున్నారు ఇక్కడ. సో తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, రాజీవ్ కనకల్ గారు, అజయ్ గారు అండ్ సో ఆల్ ద పీపుల్ అండ్ ఆల్రెడీ విక్టరీ సైన్ కూడా చూపించేస్తున్నారు ఇక్కడ మనకి. సో నాకు తెలిసి హితేపురి అండ్ తరుణ్ గారు ఇప్పుడే మొత్తం టీమ్ అంతా చీర్ చేశారు. ఎస్ యాజ్ ఐ టోల్డ్ మన శ్రీకాంత్ గారు రైట్ నౌ ఇస్ హియర్. హలో శ్రీకాంత్ గారు. వెల్కమ్ టు మీరంజని 115 AM. సో మరి ఫీల్డింగ్ అయితే చూస్ చేసాం మనం. సో చెప్పండి మరి వాట్ విల్ బి యువర్ స్ట్రాటజీ? ఎన్ని రన్స్ కి వాళ్ళని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? we lost. ఎనీవే శివ గారు ఆన్లైన్ లో ఉన్నారు కదా? యా. లాస్ట్ టైం మేము ఇక్కడ షార్జాలో విన్ అయ్యాం. డెఫినెట్ గా వాళ్ళు 135, 140 లోపల
ఎస్ మరి నేను చెప్పినట్టు కొంచెం ఫ్లాట్ గా ఉన్నా కూడా ఫిట్ మన వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఎలాగైనా వాళ్ళని ఒక కంఫర్టబుల్ టోటల్ లో రెస్ట్రిక్ట్ చేసి మనం డెఫినెట్ గా చేసే టైంకి చాలా ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ. డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది ఆ టైంకి అని చెప్తున్నారు శ్రీకాంత్ గారు. ఎస్ మరి చూసుకునే కనుక దట్స్ వాట్ ఇట్ ఇస్ రహీమ్. మరి ఇక్కడ నుంచి ఆయన సో చెప్పండి శ్రీకాంత్ గారు ఇంకేంటి వాట్ యు ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉంది? yes. Hello Rahim. Yes. So that's what it is. So మరి ఆయన అయితే విష్ మీ ఆల్ ద బెస్ట్ అన్నారు. సో మన తరఫున అయితే మరి ఎవరైతే ఇంకా రాలేదో షార్జా క్రికెట్ స్టేడియం కి వాళ్ళందరూ డెఫినెట్ గా వచ్చి మన శ్రీకాంత్ గారికి అట్ సేమ్ టైం మన హోల్ ఇండియన్ టీమ్ మన హోల్ తెలుగు టీమ్ అంతా కూడా సపోర్ట్ చేయాలని ఆయన అయితే కోరుకుంటున్నారు. సో ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరూ తొందరగా వచ్చేయండి. బికాస్ హియర్ ఆల్రెడీ చూసుకుంటే కనుక ఇక్కడ కూడా టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి డూ వచ్చేస్తే కనుక మన షార్జా క్రికెట్ స్టేడియం కి యూ కెన్ ఫైండ్ యువర్ టికెట్స్. ఓకే మరి శివ గారు మాట్లాడుతున్నారు. ఓకే రహీమ్. yes sir. ఓకే మన ఈ మ్యాచ్ స్టార్ట్ అవగానే మళ్ళీ లైన్ లోకి వస్తాం మేము. ఓకే అప్పటి వరకు మొత్తం చూస్తూ వింటున్నారు కదా మొత్తం ఫుల్ క్రౌడ్ ఎంత హంగామాగా ఉంది ఇక్కడ అంతా మొత్తం గోలగోల కింద ఉంది. రియల్ ఎంజాయింగ్ లాట్ అండ్ చాలా ఎంజాయింగ్ లాట్. నిజంగా ఈ క్రికెట్ స్టేడియం లో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా. గ్రేట్. చాలా మంది తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు మొత్తం రెండు సైడ్ నుంచి పెద్ద పెద్ద గొడవలు గోల. సో ఇప్పుడు ఎవరు విన్ అవుతారో తెలియదు. మన తెలుగు వాళ్ళందరికీ మాత్రం తెలుగు వాళ్ళు విన్ చేయడానికి మొత్తం మన వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్ డూ కమ్ టు క్రికెట్ స్టేడియం. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 minutes. Okay, so thank you very much sir. Thank you very much Shiva garu. And my dear friends, this was the match update live from షార్జా క్రికెట్ స్టేడియం. yes, the షార్జా క్రికెట్ స్టేడియంలో నిర్వహించబడుతున్న దక్షిణాది తారల మధ్య సాగే ఈ రసవత్తరణ మ్యాచ్ లో తమిళ్ క్రికెట్ టీం ఏదైతే ఉందో అది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. అండ్ మన తెలుగు సినీ పరిశ్రమ నుండి వీచ్ చేసిన మన స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అండ్ ఇప్పుడు మరికొద్ది సేపట్లో మ్యాచ్ మొదలు కాబోతుంది. అండ్ మ్యాచ్ మొదలైపోయిన తర్వాత ఆ రన్స్ అండ్ అప్ టు డేట్ బాల్ టు బాల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది వయా మీరంజని 1-on-5 AM. అండ్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ UAE, yes, UAEలో ఉన్న శ్రోతలు స్టిల్ ఇప్పటికీ కూడా మీరు ఈ సువర్ణమైన అవకాశాన్ని మీ మది గదిలో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా మీరు స్టేడియంకి వెళ్ళి అక్కడ టికెట్స్ కొనుగోలు చేసి హ్యాపీగా ఈ తెలుగు అండ్ తమిళ్ స్టార్స్ మధ్య నిర్వహించబడుతున్న ఈ మ్యాచ్ని మీరు వీక్షించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్ హు ఆర్ గెటింగ్ రెడీ, హరి అప్, వెంటనే షార్జా క్రికెట్ స్టేడియంకి బయలుదేరండి. అండ్ ఎలాగూ మన తెలుగు క్రికెట్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. అండ్ దెన్ వారిని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది బ్యాటింగ్ టైంలో. సో ఆ టైంలో కనుక మీరు రీచ్ అయిపోయినట్లయితే నో ప్రాబ్స్, హ్యాపీగా మన తెలుగు టీంని ఎంకరేజ్ చేయొచ్చు అండ్ మన వారిని విజయపు బాట వైపు నడిపించవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ లిజనింగ్ మీరంజని 1-on-5 AM.